అక్షయ కీ తీసుకురా. వెంటనే ఈ విషయం అక్షయ్కి చెప్పాలి. చెప్పి అక్షయ్ మొహంలో ఆనందాన్ని చూడాలి. అమ్మా అక్షయ, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇందాకే వచ్చే మావయ్య గారు, టీ తాగుతారా? నేను తాగానమ్మా, రాజాకి తీసుకెళ్ళు. అలాగే మావయ్య గారు. టీ తీసుకోండి. టీ తర్వాత తాగుతాను గాని ముందు నువ్వు కూర్చో. టేక్ ఇట్ మై డియర్ వైఫ్. నీ కోసం నీకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చాను. స్వీట్ తర్వాత తింటాను, కానీ ముందు మీ ఆనందానికి కారణం ఏంటో చెప్పండి. నువ్వు చాలా షార్ప్ అక్షయ, ఇట్టే కనిపెట్టేస్తావు. నేను స్వామి వెళ్ళి మనం కొత్తింట్లో కుడికాలు పెట్టడానికి ముహూర్తం పెట్టుకొచ్చాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? రేపు ఉదయం 9:09:09 కరెక్ట్గా ఆ టైంలో మనం కొత్తింట్లో అడుగు పెడితే మన కొత్త కాపురం సంతోషంగా ఉంటుందంట. కాబట్టి రేపే మనం కొత్తింట్లో పాలు పొంగిస్తున్నాం. ఓకేనా? నాన్నకి మా గొడవ తెలియకూడదని చెప్పిన చిన్న అబద్ధం ఇప్పుడు పెద్ద గొడవకి దారి తీసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు అక్షయ? రేపు షార్ప్ 9 o'clock మనం అక్కడ ఉండాలి. ఏంటండి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటి? అంటే మన గొడవ మా నాన్నకి తెలిస్తే ప్రాణ స్నేహితుడివని నమ్మి నా బిడ్డని మీ ఇంటి కోడలుగా పంపిస్తే తన చేత కన్నీళ్లు పెట్టిస్తారా అని, మావయ్య గారిని మిమ్మల్ని తప్పుగా అనుకుంటారని, పైగా మీరు మా నాన్నతో మంచిగా మాట్లాడాలని నేను మీతో నాతో వేరు కాపురం వస్తానని చిన్న అబద్ధం ఆడానండి. ఏంటి చిన్న అబద్ధం చెప్పావా? నా సీరియస్నెస్ నీకు సరదాగా ఉందా అక్షయ? నటిస్తున్నావా? అవును, మనం సంతోషంగా ఉన్నట్టు మీరు మా నాన్నతో నటించారు, నేను మీ దగ్గర నటించాను. దానికి దీనికి చెల్లు అంతే. అక్షయ, ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. నువ్వింత స్వార్థంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. స్వార్థంగా ఆలోచించేది నేను కాదండి, మీరు. సరే, అలాగే అనుకో. ఐ డోంట్ కేర్. కానీ రేపు మనం కొత్తింటికి వెళ్తున్నాం, అంతే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సత్యం, ఏంట్రా ఇది? అత్తయ్య, మంజులా, సత్యం, ఏంట్రా ఇది? అత్తయ్య, మంజులా, ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? వేరు కాపురం రావడానికి నేను ఒప్పుకోనని నేను మీకు చాలా సార్లు చెప్పాను. అంటే నీ అవసరానికి నా ఎమోషన్స్తో ఆడుకుంటావా? నాకింకేం చెప్పకు. నువ్వు రేపు వస్తున్నావు, అంతే. మీరిలాగే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే మీతో కలిసి బతకాల్సిన అవసరం నాకు లేదు. డివోర్స్ ఇచ్చేస్తాను. అయ్యో దేవుడా, ఎందుకిలా మమ్మల్ని పరీక్ష పెడుతున్నావు తండ్రి? మమ్మీ, మమ్మీ, అయ్యో, ఈ పాయిజన్ బాటిల్ ఏంటి ఈ టైంలో వచ్చిందేంటక్క? మమ్మీ, ఏ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమే మమ్మీ. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను రాను రాను రాను. అక్షయ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకొకసారి నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేయకండి. అక్షయ, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఏయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళవే. అక్షయ,
నా కోపం తెప్పించుకో. మీరు ఇలాగే మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఓ అంత పొగరెక్కిందా నీకు? అయితే చెప్తున్నాను విను. రేపు మనం వెళ్తున్నాం, ఆ ఇంట్లో పాలు పొంగిస్తున్నాం, అంతే. నేను రాను. నన్ను నా మాటని గౌరవించినప్పుడు నీతో కలిసి బ్రతకాల్సిన అవసరం నాకు కూడా లేదు. మనోడా, అన్నయ్య ఒరేయ్, రాజా అన్నయ్య ఏంటి మమ్మీ, నీ కొడుకు కోడలు నువ్వా నేనా అన్నట్టుగా పోట్లాడుకుంటున్నారేంటి? నీతో కలిసి బ్రతకాల్సిన అవసరం లేదు అని కోపంగా వెళ్ళిపోతున్నాడే. అసలేం జరిగింది మమ్మీ? ఏయ్ నోర్మోయ్, భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. అలా అనుకుంటే నేను మీ నాన్న కూడా అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. కలిసి బతకట్లా? నువ్వు అనవసరంగా ఆలోచించకుండా పదిక్కడి నుంచి. మమ్మీ, అసలు ఎవరే నేను ఇక్కడికి రమ్మంది? అమ్మా అది కాదమ్మా. ఏయ్ రా నువ్వు. అమ్మా అక్షయ, మావి గారు, నా మాట వింటావు కదూ? రాజా కోరుకున్నట్టు ఆ ఇంటికెళ్ళి పాలు పొంగించి కొత్త జీవితం ప్రారంభించమ్మా. మావయ్య, అవునమ్మా, నువ్వు తీసుకునే నిర్ణయం మీదే ఈ సమస్యకి ఒక ముగింపు దొరుకుతుంది. వాడి మాటకి సరే అని చెప్పమ్మా. లేదు మావయ్య, నా వల్ల కాదు. వాడు మొండోడమ్మా, వినడు. నువ్వైనా అర్థం చేసుకో. మీరెక్కడున్నా మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. మా సంతోషం గురించి మీరు దిగులు పడకండి మావయ్య. ఆయన గొడవ పడేది నాతోనే కదా, నేను చూసుకుంటాను. ఇలా కొద్ది రోజులే మావయ్య. మొండితనానికి ఆయుష్ తక్కువ. ఆయన ఖచ్చితంగా మారుతారులే మావయ్య, నన్ను నమ్మండి.